మోక్ష మోక్ష మార్గం నిజంగానే ఇందులోంచి బయటికొస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయా? ఇది 100% మిత్. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి నేను అరుణాచలంలో ఉంటున్నాను. అండ్ నేను చాలా సార్లు ఆ గుడి నుంచి బయటికొచ్చాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే లోపల నుంచి బయటికొచ్చేటప్పుడు మన లోపల ఆర్గన్స్ అనేవి సెట్ అవుతాయి. ఎందుకంటే అదొక హ్యూమన్ స్కెలిటన్ సైజ్‌కి ఆర్కిటెక్ట్ చేసింది. కానీ ఇప్పుడు అందరూ దాన్ని పాపాలు తొలగిపోతాయని మార్చేశారు. అయితే నాకెందుకో ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కోసం నేను వెళ్ళి మా తాతగారిని అడిగాను. ఒక 95 ఇయర్స్‌గా ఆయన ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడే పుట్టారు అండ్ పెరిగారు. సో, ఆయనకి తెలిసుంటుంది కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను. ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే యాక్చువల్‌గా లేడీస్ పిల్లలు పుట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ ద్వారంలోంచి బయటికి వస్తే లోపల వాళ్ళ యూట్రస్ సిస్టమ్, వాళ్ళ ఆర్గన్స్ సెట్ అయ్యి వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెంట్ అవ్వని వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని ఒక సైన్స్‌గా ఆలోచించి కొన్ని ఇయర్స్ బ్యాక్ కట్టిన గుడి అది. దాన్ని ఇడుకు పిల్లయార్ అంటారు. అంటే ఇరుగ్గా ఉన్న గణపతి గుడి.